మీ పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. పాత నగకు మేము ఇచ్చే నగదు పోల్చి చూడండి. మార్కెట్లో కంటే లలితాలో అధిక నగదు పొందండి. ఐ డ్రీమ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురూజీ. జై శ్రీమన్నారాయణ. వారాహి అమ్మవారు అంటే ప్రస్తుతానికి మనం గత కొంతకాలంగా చూస్తుంటే సెలబ్రిటీలు, పొలిటీషియన్స్ సైతం అమ్మవారిని కొలుస్తున్నారు. అసలు ఏంటండి వారాహి అమ్మవారి ప్రత్యేకత ఏంటి? ప్రత్యేకత అంటే ఏ అమ్మవారికి ఆ అమ్మవారి ప్రత్యేకత ఉంటుంది. ఇకపోతే వారాహి అమ్మవారు ఎప్పటి నుంచో ఉన్న అమ్మవారు ఈవిడ, మన భూమి పుట్ట ముందు నుంచి ఉన్నటువంటి అమ్మవారు ఈవిడ. కాకపోతే ఏంటంటే ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క సైతంగా ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి దినాల్లోనే పూజిస్తూ ఉంటుంటారు. కాకపోతే ప్రాంతీయవాసి అమ్మవారు కాదు ఈవిడే. ఇక్కడ ఏంటంటే ఎక్కడో ఉండేటువంటి వెలిసినటువంటి అమ్మవారు అనమాట. అంటే మనకి ఉత్తరాదిని అయితే బాగా కొలిచేటువంటి అమ్మవారు ఈవిడ వచ్చేసి మూల విరాట్గా వచ్చేసి కాశీలో ఉంటారు. కాశీలో అన్నపూర్ణాదేవి అమ్మవారి ఆలయం ఉంటుంది. ఆ అన్నపూర్ణాదేవి అమ్మవారి ఆలయం దర్శనం చేసుకొని ముందుకు వస్తూ ఉండగా ఇక దక్షిణ వాయువుగా ఉండేటువంటి ద్వారం, సింహద్వారం ఏదైతే ఉందో ఆ వాయు ద్వారాగా ముందుకు వస్తుంటే రైట్ సైడ్లో చిన్న ఆలయం ఉంటుంది. అక్కడ ప్రాంతానికి పాలించేటువంటి ప్రాంత పాలకురాలుగా కూడా అక్కడ పరిగణనలో తీసుకున్నటువంటి అమ్మవారు వారాహి అమ్మవారు. ఇక్కడ చూసినట్టే మణికంఠ ఘాట్ నుంచి ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అమ్మవారి ఆలయం. ఈ ఆలయం ఈ రోజుది కాదండి, పురాతనమైనటువంటి దాదాపు దశాబ్దాల కాలంగా, అంటే 300-400 దశాబ్దాల కాలంగా ఉన్నటువంటి ఆలయం అమ్మవారిది కాశీలో. ఇది వచ్చేసి నార్త్ సైడ్ ఎక్కువ మంది కొలిచేటువంటి ఆరాధ్య దైవమే ఈ అమ్మవారు. ఇప్పటికీ కూడా ఎప్పటి నుంచో కొన్ని తరాలుగా వంశానికి వంశం కూడా ఇంటి వారసరంగా అంటే ఇంటి అమ్మవారు అంటారు, ఇష్టదైవం కులదైవం అంటారు. అలాంటి కులదైవంగా ఉండేటువంటి వారికి కొన్ని ప్రాంతాలు అయితే నడిచేటువంటి అమ్మవారే ఈ వారాహి అమ్మవారు. ఇటీవల ఏమవుద్దంటే కనుక కొన్ని ప్రాంతాల్లో సెలబ్రిటీస్ సైతం కావచ్చు, పొలిటీషియన్స్ సైతం కావచ్చు, కొలిసేదానికి కావచ్చు, కొంతకాలంగా మనం బాగా వింటూ ఉన్నాము. ఇప్పుడు ఎట్లయితే మన పవన్ కళ్యాణ్ గారు కూడా అమ్మవారి దీక్ష తీసుకుంటూ ఉంటుంటారు, అమ్మవారి ఉపాసన చేస్తూ ఉంటుంటారు, అమ్మవారి విపాసన చేస్తూ ఉంటుంటారు. అమ్మవారికి సంబంధించినటువంటి దీక్ష తీసుకుంటూ వాటికి సంబంధించినటువంటి పద్ధతుల ప్రకారంగా పాటించేటువంటి సనాతన ధర్మంలో విధంగా వెళ్ళేటువంటి వాళ్ళలో మనం ఎక్కువ కాలంగా చూసినట్టు ఏంటంటే కనుక పవన్ కళ్యాణ్ గారు సైతం కూడా అమ్మవారిని చూసుకోవడం, ఆ పవన్ కళ్యాణ్ సైతంతో అమ్మవారిని చూస్తూ దాని తర్వాత చాలామంది చెప్పినారు ఆ అమ్మవారిని కొలవడం ద్వారా ఏకదాటిగా పదవులు వస్తాయేమో, అమ్మవారిని కొలవడం ద్వారా ఏకదాటిగా ఉన్నటువంటి స్థాయికి. అంటే వారాహి అమ్మవారిని కొలవడం వల్ల కోరిన కోరికలు త్వరగా తీరుతాయని. అంటే ఇక్కడ ఏంటంటే ఒక హీరోగా ఉన్నటువంటి సైతం పాలిటిక్స్లోకి వచ్చేసి ఒక పదవిని చేపర్చినారు. అంటే 13 సంవత్సరాలు 12 సంవత్సరాలుగా పార్టీ పెట్టేసి ఆ స్థాయి పెంచేసి ఒకేసారిగా పదవులు రావడం అనేది అందరిలోనూ ఆశ్చర్యపరిచేటువంటి విషయం. కాబట్టి ఈ అమ్మవారిని కొలవడం ద్వారానే వచ్చినవి కావాలని చెప్పేసి చాలామంది కొలవడం అనేది జరుగుతూ ఉంది. ఇక్కడ ఏమవుద్దంటే అమ్మవారిని కొలవడం అనేది ఆరాధ్యం, అది చేసుకోవచ్చు, కానీ కష్టం కూడా ఉండాలి. తను అమ్మవారిని కొలుస్తూ కష్టపడ్డాడు కాబట్టి తనకు పదవులు వచ్చాయి. మనం ఇంట్లో కూర్చొని పూజించడం ద్వారా అయితే ఏమవ్వదు. గాల్లో దీపం పెట్టే దేవుడు అంటే కాదు, ఏ అమ్మవారికైనా కొలవచ్చు, ఏ స్వామివారికైనా కొలవచ్చు, కానీ ఆ కష్టం కూడా ఉండాలి. ఏకదాటిగానే సీఎం అవ్వాలంటే కాదు, కష్టం కూడా పడితే దానికి తగ్గట్టుగా ఉంటుంది. ప్రజలు కూడా ఇది గమనించుకొని అమ్మవారిని కొలవచ్చు, కానీ ఒకరికి ఏదో అయింది చెప్పి అందరికీ అవుతుందనే కాదు. అయితే మనం ఇప్పుడు చూసుకుంటే వారాహి అమ్మవారి నవరాత్రులు వస్తున్నాయి త్వరలో. అయితే అమ్మవారిని మనం ఏ విధంగా పూజించాలి, పూజా విధానం ఏంటి, మనం పాటించాల్సిన విధి విధానాలు ఏంటి చెప్తారు? ఈ అమ్మవారు క్షేత్ర పాలకురాల్లా ఉంటుంది. ఇక్కడ కాశీ ప్రాంతంలో క్షేత్ర పాలకురాలుగా అంటే అక్కడ మీనింగ్ ఏముంటుంది అంటే కనుక ఒక ఇంటికి ఒక పెద్ద ఆయన, ఒక రాజు ఎలా అయితే ఉంటారో రాష్ట్రానికో దేశానికో సంబంధించినటువంటి ఒక పదవి ఉండేసి కాపాడేటువంటి ప్రజల్ని ఆరాధనగా కాపాడేటువంటి వీళ్ళ ఎలా అయితే ఉంటారో వారికి సైతం పాలకురాల్లాగా క్షేత్ర పాలకురాల అంటే అక్కడ ఏంటంటే కానీ అక్కడ ఉండేటువంటి విపత్తులు కానీ అక్కడ ఉండేటువంటి చెడు నష్టాలు ఏదైనా వాటిల్లకుండా ప్రజలకి ఏ అప్రమత్తత లేకుండా చూసుకొని కాపాడి కళ్ళెదురుగా ఉండి కాపాడేలాగా బిడ్డలను అందరినీ రక్షించే విధంగా తీసుకునేటువంటి పదవే ఆ అమ్మవారు చేసేది. అలాగా ఒక క్షేత్ర పాలకురాలు ఉండేటువంటి అమ్మవారికి మనం కొలవడం ద్వారా మనం ఆవిళ్ళు ఎంత భాగం అంటే ఆవిడ యొక్క కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరి మీద కూడా వెదజల్లేదానికి ఎక్కువ ఆస్కారాలు ఉంటాయన్నమాట. అంటే క్షేత్రపాలకులను దర్శించడం ద్వారా, క్షేత్రపాలకులను పూజించడం ద్వారా, వాళ్ళని ఆరాధించడం ద్వారా కొన్ని సందర్భాల్లో ఆవిడ యొక్క కృపా కటాక్షాలు వెంటనే వెదజల్లుతూ ఉంటాయి. కాబట్టి ఆ అమ్మవారికి ఆరాధించడం ద్వారా మనకి కొంగు బంగారం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆవిడకి కూడాను ఆషాఢ మాస సందర్భంగా నవరాత్రులు అనేది చేస్తారు. అది కూడా మనకి ఈ సంవత్సరం అయితే కనుక 2026 సంవత్సరం జూలై 15వ తారీఖు నుంచి కూడా అమ్మవారి యొక్క నవరాత్రులు అనేది ఆరంభమవుతాయి. అలానే అంత్య నవరాత్రులు వచ్చి 2026 సంవత్సరం జూలై 24వ తారీఖున 9వ రోజున నవరాత్రులు ముగిస్తూ ఉంటాయి.
ఈ నవరాత్రుల సందర్భంగా అయితే కదా ప్రతి ఒక్కరు ఆరాధించాలి అనుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా కాషాయం వస్త్రం కానీ, ఎల్లో కలర్ వస్త్రం కానీ, పసుపు కలర్ అంటారు కదా, పసుపు కలర్ వస్త్రం కానీ ధరించుకోవాలి. ప్రతిరోజు ధరించుకోవాలి. వారికి వారి స్వయం పాకం చేసుకుంటే చాలా మంచిది. స్త్రీలు కూడా ఈ యొక్క నవరాత్రులని ఆరంభించుకోవచ్చు, పూజించుకోవచ్చు, చేసుకోవచ్చు. కాకపోతే బ్రాహ్మీ ముహూర్తంలోనే తలస్నానం చేసుకోవాలి వీరందరూ కూడా. ఆ బ్రాహ్మీ ముహూర్తం చేసిన తర్వాత ఆముదం ఒకటి, ఓన్లీ ఆముదం వాడాలి. ఆముదంని తలపైన 2 drops అయినా రాసుకోవాలి. అమ్మవారికి ఆముదం కానీ ఏమి రాసుకోకపోతే కనుక ఖచ్చితంగా నెగిటివిటీ ఉంటుంది. అమ్మవారికి సంబంధించిన షాడోస్ ఉంటాయి అన్నమాట. అవి ఏం చేస్తాయంటే నెగిటివిటీ. ఎందుకంటే పూజ చేసే ముందు వేసుకోవాలంటున్నారా? తలస్నానం చేసిన వెంటనే రాసుకోవాలి. ఎందుకంటే కనుక ఇక్కడే నియమం అనేది మొదలవుద్ది అనమాట. ఎందుకంటే ఆ తలస్నానం చేసిన తర్వాత ఆయిల్ ఎందుకు రాసుకోవాలంటే అమ్మవారు క్షేత్ర పాలకురాలు అనగానే అక్కడ ఉండేటువంటి నెగిటివిటీ చెడులన్నీ కూడా ఆవిడ వశం అయిపోతూ ఉంటాయి. కాబట్టి మనలో ఏదో ఒక రకమైనటువంటి ఆయిల్ కానీ లేకపోతే కనుక అలాంటి శని అంటారన్నమాట, దారిద్రం అంటారు. అలాంటి దారిద్రం అనేది మనకి చుట్టుకొని యాక్సిడెంట్ అవ్వడం కానివ్వండి, ఏదో ఒక అపకీర్తి అవ్వడం కానివ్వండి, నష్టపోవడం కానివ్వండి జరుగుతూ ఉంటాయి. అందుకే పాత రోగాలు అంటారు, పెట్టు రోగాలు అంటారు. అలాంటివి కూడా బయటపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనకి ఆముదం కానీ ఏదైనా అప్లై చేసుకుంటూ ఉండాలి. మస్టర్డ్ ఆయిల్, ఆముదం ఈ రెండిట్లోనే ఏదో ఒకటి రాసుకుంటూ ఉండాలి. అలానే పదార్థాలు కూడా కోకోనట్ ఆయిల్ కానీ ఇలాంటివి వాడుకుంటూ ఉండాలి. మరి పామ్ ఆయిల్ లాంటివి ఇలాంటివి ఏది వాడకూడదు. అలానే ఈ 9 రోజులు కూడా శాకాహారగా ఉండాలి. దీక్ష సమయంలో ఎల్లో కలర్ వస్త్రంని నేలపై పరుచుకొని దానిపైన కూర్చొని అమ్మవారిని ఆరాధించుకోవాలి. ఈ నేలపైన పరిచేటువంటి వస్త్రాన్ని 9 రోజులు కూడా దాన్ని వాష్ చేయకూడదు, ఉతకూడదు. అదే వస్త్రము పూజా మందిరం దగ్గర పెట్టుకోవాలి. కానీ పూజా మందిరంలో ధరిస్తే వాష్ చేసుకోవచ్చు. ధరించే వస్త్రాలు కూడా పసుపు రంగులో ఉండాలి, ఆరెంజ్ కలర్లో ఉండాలి. అలానే కాషాయం కలర్లో ఉన్నటువంటి వస్త్రాలు ధరించుకోవచ్చు. కాదే చెప్పులు లాంటివి ఏం ధరించకూడదు. అలానే మాంసాహారాలు లాంటివి పూజించకూడదు. నోటి నుంచి అయితే చాలా అద్భుతంగా మాట్లాడాలి. ఎవరిని కూడా దురుసుగా మాట్లాడకూడదు. అవన్నీ కూడా 2 విధాలు అంటారనమాట. పాపాలు అనేది 2 రకాలు ఉంటాయి. ఒకటి మనం చేసినందుకు, రెండోది చేయించినందుకు. మనం మాట్లాడినా కూడా ఆ పాపకర్మలు అనేది మనకు చుట్టుకుంటూ ఉంటాయి. రిజల్ట్ అనేది కూడా త్వరగా ఉంటుంది. మనకి పాజిటివ్ కాలం ఎంత అనుకుంటామో రిజల్ట్స్ కూడా నెగిటివిటీ రిజల్ట్స్ కూడా అంతే ఉంటుంది. కాబట్టి అమ్మవారి నవరాత్రి చేసుకోవాలనుకున్న వారు పాజిటివ్గా ఉండాలి. ఎదుటి వాళ్ళని ద్వేషించడం కానీ, మాట్లాడడం కానీ, చెడు తత్వంతో చూడటం కానీ చేయకూడదు. శాకాహారులుగా ఉండాలి. వారి సమయంలో పూజించాలి, అలా ఉండాలి. అలానే పూజించే సమయం వచ్చేసి మనకి బ్రాహ్మీ ముహూర్తంలోనే చేసుకోవచ్చు. అంటే 5 సూర్యోదయానికి ముందే గ్రామదేవతలు నిద్రలేస్తూ ఉంటారు. అలానే సూర్యోదయానికి ముందే క్షేత్ర పాలకుల వరకు నిద్రలేస్తూ ఉంటారు. కాబట్టి సూర్యోదయానికి ముందే నిద్ర లేచుతారు. కాబట్టి వారికి అప్పుడే ఆరాధన చేయాలి. వారికి పంచపరవణాలు ఏదైనా సరే అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవచ్చు. పులిహోర దద్దోజనం కూడా అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవచ్చు. ఆవిడకి ఇష్టమైన నైవేద్యం వచ్చేసి పాలు, కాచిన పాలు, ఆవు పాలు కానీ గేదె పాలు కానీ, కాచిన పాలల్లో తేనె కానీ కుంకుమ పువ్వు కానీ వేసి పెడితే అమ్మవారికి చాలా ఇష్టం. పాల తాలికలు ఎక్కువగా ఇష్టం. అలానే నేరేడు పళ్ళు అమ్మవారికి చాలా ఇష్టం. రేగి పళ్ళు అమ్మవారికి చాలా ఇష్టం. ఈ నైవేద్యం అమ్మవారికి పెట్టడం ద్వారా కొంగు బంగారం చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలానే ఈ నవరాత్రులు పర్వదినాలు అయితే కనుక రోజుకు రకమైనటువంటి పిండి పదార్థాలు, తీపి పదార్థాలు కూడా చేసుకోవచ్చు. ఈ 9 రోజుల పాటు కూడా చాలామంది స్త్రీలైనా, పురుషులైనా, చిన్నపిల్లలైనా, పెద్దవారైనా సరే సూర్య నమస్కారాలు కానీ, సూర్యుడికి నీళ్లు ఆర్జినటం కూడా మనం చేసుకోవచ్చు. ఎందుకంటే కదా సూర్య భగవాన్ యొక్క సాక్ష్యం కూడా అక్కడ ఉన్నట్టయితే మనకి కోరినటువంటి కోరికలు వెళ్ళేదానికి కానీ, శనీశ్వరుని యొక్క బలం పెరిగేదానికి, అంటే ఆ శుభ దృష్టి కానీ శనీశ్వరుడి యొక్క శుభ దృష్టి ఉండేదానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఈ రోజుల్లో అయితే కనుక ఏళ్ళనాటి శనితో ఉన్నటువంటి మీనరాశి వారు కావచ్చు, ఆ అర్ధాష్టమ శనిలో ఉన్నటువంటి సింహరాశి కావచ్చు, మకర రాశి వారు కావచ్చు, కుంభరాశి వారు కావచ్చు, వీరందరూ కూడా ఆరాధ్యంగా కొలుచుకుంటే వారికి ఇంకా ఎక్కువగా అవకాశాలు ఉండేటువంటి అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అలానే ఈ 9 రోజులు కూడా ఒక్కొక్కవేళ సందర్భంలో పూజించుకోలేని వారు ఉంటారు. మరో విషయం, ఇంట్లో ఏదైనా చెడు నెగిటివ్ జరిగినా, సంవత్సరంలోపు కీడు జరిగినా వీరు కూడా ఎక్కడైనా నదీ స్నానం ఆచరించేసి ఈ అమ్మవారి ఆరాధన చేసుకోవచ్చు. దీనికి నియమ నిబంధనలు కానీ, పట్టింపులు కానీ, కీడు ఉంది, కీడు కలిచాం కదా మా ఇంట్లో చేసుకోవచ్చా లేదనేది ఏం లేదు. ఈ నవరాత్రులు అయితే బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. వారికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో ఉన్న నెగిటివిటీ, కీడు ఇవన్నీ కూడా పటాపంచలేకపోతూ ఉంటాయి. దానాలు చేసుకోవాలనుకున్న వారైతే కనుక కాలసర్పదోషం, నాగదోషం, కుజదోషం ఉన్నవారు ఈ 9 రోజుల పాటు కూడా వారు చేసుకోవాల్సినటువంటి దానం ఏంటంటే కనుక మొదటి రోజు అయితే కనుక గోధుమలు చేసుకోవచ్చు, రెండో రోజు అయితే బియ్యం చేసుకోవచ్చు, మూడో రోజు అయితే కనుక ఉలవలు చేసుకోవచ్చు, నాలుగో రోజు అయితే కందులు చేసుకోవచ్చు, ఐదో రోజు అయితే పచ్చిపెసలు చేసుకోవచ్చు, ఆరో రోజు అయితే కనుక కాజు, క్యాషనట్ ఉంటే జీడిపప్పు అవి చేసుకోవచ్చు, ఏడో రోజు అయితే కనుక బ్రౌన్ కలర్ శనగలు చేసుకోవచ్చు, ఎనిమిదో రోజు అయితే కనుక నల్ల నువ్వులు, నల్ల మినుములు చేసుకోవచ్చు, 9వ రోజు అయితే కనుక జొన్నలు చేసుకోవచ్చు. ఇలా 9
రకాల ధాన్యాలు కూడా దానం చేసుకోవడం ద్వారా మనకున్నటువంటి కర్మలు, క్రియలు, పద్ధతులు, పాడు, అలానే మనకున్నటువంటి కాల సర్పదోషం, నాగదోషం, కుజదోషం, పితృదోషాలు, అలానే ఇంకేదన్నా బయట హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, మందు పెట్టి లాంటివి జరిగేసి మైండ్ పనిచేయకపోతున్నా, భార్య భర్తలు దూరమైనా, పిల్లల పెద్దలు దూరమైనా, సుతులు లేకపోయినా, ఇల్లు వాకి లేకపోయినా, కారు కొనుక్కోవాలనుకున్న, జాబులు వెసులుబాటు లేకపోయినా, నిరుద్యోగ సైతం ఉన్నా కూడా ఏ చేయాలో ముందుకెళ్ళలేకపోతున్నా, అందరికి దూరం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళందరూ కూడా ఈ అమ్మవారికి ఆరాధించుకోవడం ద్వారా ఎంతో కొంత అయితే మేలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ అమ్మవారిని ఆరాధించిన తర్వాత ఎక్కడైతే మనం ఆరాధిస్తామో ఆరాధించిన 90 రోజుల లోపే అనుకున్నటువంటి కార్యక్రమం ముందుకయ్యేలాగా కొంగు బంగారం అయితే ఖచ్చితంగా ఉంటుంది. పెళ్లి కాని వారు అయితే కనుక నల్ల మినుములు, నల్ల నువ్వులు, పచ్చపెసలు, ఎండు కొబ్బరి ఇవన్నీ కూడా దానం ఇస్తే కూడా వారికి కొంగు బంగారాలను ఒక ముగ్గురికి బట్టలు దానం చేస్తే చాలు. ఇవి నవరాత్రుల్లో చేసుకుంటే అందరూ కూడా శాకాహారిగా ఉంటేనే ఈ ఒకటి ఫలించడానికి అవకాశం ఉంటుంది. అలానే ఈ 9 రోజులు కూడా చేయలేనటువంటి పరిస్థితిలో ఉండుంటారు, కుదరని పరిస్థితిలో ఉండుంటారు, అవకాశం కుదరక ఉండుంటారు, చేద్దామనే కోరిక ఉన్నా చేయలేని పక్షాన బాధపడుతూ ఉంటుంటారు పెద్దవారి సైతం కూడా. అలాంటి వారు ఏం చేయాలంటే కనుక 7వ రోజు కానీ 5వ రోజు కానీ ఏదైనా అమ్మవారి ముందు అమ్మవారి ఫోటో దగ్గరైనా తలుచుకుంటూ దీపారాధన చేసుకోవాలి. 5 ఒత్తులు వేసేయాలి, లేదా ఒక దాంట్లో 3, ఒక దాంట్లో 4, ఒక దాంట్లో 2 ఒత్తులు వేసి దీపారాధన చేయాలి. ఇది చేస్తే కొంతమేర ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక ఈ 9 రోజులు కూడా అది కూడా అవకాశం లేకుండా పోతుంది అనుకున్న వారైతే కనుక వారు తర్వాత కూడా చేసుకునే విధంగా ఏంటంటే కనుక అమ్మవారికి సంబంధించిన ఒక ముద్ర ఉంటుంది. ఇది నవరాత్రుల సమయంలో కూడా చేసుకోవచ్చు, నవరాత్రుల అనంతరం కూడా ఇది ప్రతిరోజు కూడా చేసుకోదగినటువంటి ముద్ర. అమ్మవారి ముద్ర వచ్చేసి శాకాహారి ముద్ర ఉంటుంది. ఇలా ఇది వారాహిమాత అమ్మవారి ముద్ర. ఇది ఈ ముద్రని వేసుకొని నాభి అంటారు, మనకి సెటరేట్గా కూర్చొని నాభి వద్ద పెట్టుకోవాలి. ఇలా నాభి వద్ద 10 నిమిషాలు పెట్టుకుంటే కనుక మన లోపల ఉన్నటువంటి చెడు నెగిటివ్ కానీ, మన లోపల ఉన్నటువంటి తత్వం కానీ, హార్మోన్ ఇంబ్యాలెన్స్, మంత్రం కూడా చెప్తాను, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉందో, పిల్లల్లో ఎదుగుదల లేకపోయినా, మైండ్ సరిగా లేకపోయినా, దిష్టి దోషాలు ఎక్కువగా ఉన్నా, నేలపడతనం ఉన్నా, బాలిష్ట రోగాలున్నా పిల్లల చేత కూడా వేయించవచ్చు, పెద్దవాళ్ళు సైతం కూడా వేయించవచ్చు. ఆర్థిక పరంగా ఇబ్బంది పడే వాళ్ళు, పెళ్లి కానివారు, పెళ్ళి దూరమైన వారు అందరూ కూడా ఈ యొక్క ముద్రని ఖచ్చితంగా కూడా ప్రతినిత్యం కూడా చేసుకోవచ్చు. ఈ యొక్క ముద్ర ఇది యోగ ముద్ర అంటారు, వాయు ముద్ర అంటారు, వారాహిమాత అమ్మవారి ఒక ముద్ర అంటారు, మూల ముద్ర అంటారు. ఇది అమ్మవారి ముద్ర. ఇలా పెట్టుకొని మనము ఇలా నాభి దగ్గర పెట్టుకొని ఇలా మనం కూర్చోవాలన్నమాట. ఇలా కూర్చోవడం ద్వారా మనకి తెలియనటువంటి వైబ్రేషన్, ఒక హారా కూడా మన చుట్టూతో ఉంటుంది. మనల్ని ఎవరైనా చెడు తత్వంతో చూడాలనుకున్నా కూడా దగ్గరికి రాకుండా ఉంటారన్నమాట. ఈ మంత్రం, ఈ యొక్క ముద్ర తర్వాత ఈ ముద్ర పెట్టుకొని రాగి గ్లాస్ కానీ గ్లాస్లో కానీ వాటర్ పోసుకోవాలి. వాటర్ని పక్కన పెట్టుకొని ఈ ముద్రని 10 నిమిషాల పాటు వేసుకుంటూ ఓంకార నాదం అయిపోయిన తర్వాత నమో నమః వారహి మాతాయన నమో నమః, నమో నమః వారహి మాతాయన నమో నమః అనే ఒక బీజ మంత్రాన్ని 716 సార్లు, లేకపోతే 119 సార్లు, లేకపోతే 916 సార్లు చదువుకోవాలి. ఇది చదువుకోవాలి. మాలలు చేసేవారు ఉంటారు. ఈ మాలలు చేసేవారి కనుక 9 లేదా 11 మాలలు చేయాలి. మాలలు చేసేవారికి లెక్క అవసరం లేదు. అందుకని 9 మాలలన్నా 11 మాలలన్నా చేయాలి. అమ్మవారికి సంబంధించి పగడాల మాల చేయొచ్చు, పచ్చల మాల చేయొచ్చు. అన్నికన్నా శ్రేష్టం ఏంటంటే స్ఫటిక మాల. ఈ స్ఫటిక మాలతో చేసుకున్నటువంటి అమ్మవారికి ఆ మాలని కంఠధారణ, మణికంఠధారణ, అలానే హ్యాంగింగ్ చేసుకోవచ్చు, అమ్మవారి దగ్గర పెట్టుకోవచ్చు. దీని ద్వారా అన్ని రకాలుగా కలిసి వస్తుంది. కాబట్టి ఈ అమ్మవారికి ఆరాధించే పద్ధతి, పూజ విధానం అన్నీ కూడా శ్రేష్టమైనటువంటి విధానంగా ఉంటాయి. అమ్మవారికి దీపారాధన చేయడానికి ఆవు నెయ్యి కానీ, కోకోనట్ ఆయిల్ కానీ ఉపయోగించుకోవాలి. అమ్మవారికి ప్రతినిత్యం కూడా ఫోటోలు కడగాలి, అలా శుభ్రం చేసుకోవాలని ఏం అవసరం లేదు. 9 రోజుల పాటు కడిగే అవసరం లేదు, శుద్ధి చేసుకో అవసరం లేదు. ప్రతినిత్యం కూడా కుంకుమ పెట్టుకొని, గంధం పెట్టుకొని పూజ చేసుకునే విధానం చేసుకోవచ్చు. ఎర్రని పూలు వాడితే చాలా మంచిది, శత్రు భయం పోతుంది. అలానే ఎల్లో కలర్ వాడితే విద్యాబలం ఎక్కువగా ఉంటుంది పిల్లల్లోనూ, అలానే ఆదాయం, సంపద కూడా కలుగుతూ ఉంది. అలానే ఆరెంజ్ కలర్ కానీ, గ్రీన్ కలర్ కానీ, వైట్ కలర్ కానీ పువ్వులు వాడారనుకోండి, సంపద పెరుగుతూ ఉంటుంది, ఇంట్లో ఐక్యమత్యత తోడవుతూ ఉంటుంది. ఇక ఆ వారాహిమాత సంబంధించినటువంటి ఒక అమ్మవారు అయినప్పటికీ కూడా ఎన్నో రకాలైనటువంటి కొంగు బంగారం చేసేలాగా ఆవిడ యొక్క కృపా కటాక్షం మన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుందాం. అయితే గురూజీ, వారాహి అమ్మవారి నవరాత్రులు కొందరు రాత్రి చేయొచ్చు అని కూడా చెప్తున్నారు. అయితే ఎప్పుడు చేయడం మంచిదంటారు? రైత్రి అంటే రాత్రిపూట ఏం చేయాలంటే ఏకదాటిగా ఒంటరిగా ఉండాలండి. నేలపాటు పడక చేసుకుంటూ ఉండాలి. అమ్మవారి దీవెనలు తీసుకోవడానికి, అమ్మవారికి పూజలు చేసుకోవచ్చు, అలానే దీక్ష తీసుకోవచ్చు, జపం చేసుకోవచ్చు. అమ్మవారి జపం చేసుకోవడం వల్ల 9 రోజుల పాటు చేస్తే, 11 రోజుల పాటు చేస్తే, 21 రోజుల పాటు చేస్తే అమ్మవారి యొక్క షాడో మన బాడీలో కమ్యూనిటీ అవుతుంది. మనం కోరినటువంటి కోరికలకి మన బాడీలో ఏదైనా దారిద్ర్యం ఉన్నా, కాని పనులు అవుతున్నా కూడా, కాని పనులు కాలేకుండా పోతున్నా, అలా అవ్వాలి, మనకు పాజిటివ్ అవ్వాలి, నా కుటుంబాన్ని నేను రక్షించుకోవాలనుకుంటా కదా, అమ్మవారి ఆరాధనలో
పాటు దీక్ష ఉంటుంది అనమాట. దాన్ని విపాసన అంటారు. ఈ విపాసన చేసే వారు ఏంటంటే మాలతో తీసుకొని 11, 21, 41, 60 ఈ మాలలతో కూడా మనం అమ్మవారిని ఆరాధించేసుకోవచ్చు. మనం చెప్పినట్టు మూల మంత్రాన్ని ఏదైతే ఉందో ఆ మంత్రంతో కూడా అమ్మవారిని యొక్క కొలుచుకోవచ్చు. కొలిసేటప్పుడు మాత్రము 2 ఒత్తులేసి మట్టి పరిమితిలో దీపారాధన చేసుకోవాలి. ఈ దీపారాధన కూడా కోకోనట్ ఆయిల్తో చేయాలి. తీసుకొని అమ్మవారి దగ్గర కూర్చొని కళ్ళు మూసుకొని జపం చేసుకుంటాలి. సౌండ్లు వస్తాయి, అద్దాలు పగులుతాయి, ఫోటోలు పగులుతాయి, ఎన్ని రకాల సౌండ్లు వచ్చేసి మాట్లాడినా కూడా కళ్ళు తెరవకూడదు. ఈ యొక్క దీక్ష అనేది రేత్రి 11 తీసుకోవాలి. నైట్ పూట అయితే 11:30 నుంచి 1 గంట 20 నిమిషాల వరకు చేసుకోవచ్చు. ప్రదోష కాలంలో కూడా కొంతమంది చేయొచ్చు అంటున్నారు. ప్రదోష కాలం అనేది మామూలుగా చేస్తారు, అది పెద్ద సమస్య ఏం కాదు. నైట్ పూట చేసేది మాత్రం చాలా పవిత్రమైనది. ఆ సమయంలో 9 రోజులు, 11 రోజులు, 21 రోజులు చేసుకున్నట్టు కనుక వారికి అమ్మవారి యొక్క ఆ షాడో కూడా వారి బాడీలోకి ఇమ్యూనిటీ అవుతుంది. అంటే దాని ఉపాసకం అంటారన్నమాట. వారు ఇంకా ఏదైనా మాట్లాడినా కూడా పని అవుతుంది అంటారు. అమ్మవారు వాళ్ళు కొన్ని ఒంట్లోకి వచ్చేస్తారు ఆటోమేటిక్గా. కానీ ఇది ఎవరైనా సరే ఉపదేశం తీసుకొని చేస్తే మంచిది, లేకపోతే కనుక బ్రెయిన్ పనిచేయదు. ఉపదేశం తీసుకొని దాన్ని చేసుకుంటూ ఉండాలి. అయితే గురుజీ 9 రోజుల్లో కొందరికి ఒక 3 రోజులు 4 రోజులు చేయడం కుదిరి మధ్యలో వేరే ఏదైనా పని వల్ల లేదా ఎక్కడికైనా వెళ్ళడం వల్ల మధ్యలో ఆగొచ్చా, అంటే ఆగి మళ్ళీ కంటిన్యూ చేయొచ్చా? ఒక 2-3 రోజులు ఆగితే కంటిన్యూ చేయకూడదు. 3 రోజులు చేసుకోవచ్చు, 5 రోజులు చేసుకోవచ్చు, 7 రోజులు చేసుకోవచ్చు. 9 రోజులు చేయాలి అని అంటే మొదలు పెడితే 9 రోజులు చేయాలని ఏం లేదు. వారికి ఏమన్నా మధ్యలో ఏదైనా మానుకోవచ్చు అండి, ఇబ్బంది లేదు. 3 రోజులు చేసిన చాలు. 1 రోజు చేసినా 3 రోజులు చేసినా ఇబ్బంది ఏం లేదు, దోషమే లేదు. అమ్మవారు మన దగ్గర నుంచి ఏం ఆశించరు. మనం ఏదైనా సెంటిమెంట్ నెగిటివ్ అనుకుంటాను తప్పితే అమ్మవారు ఎప్పుడు కూడా ఆశించరు. మనకి కుదిరినంత వరకే చేయమంటారు అమ్మవారు కూడా. అయితే అమ్మవారి చిత్రపటం పెట్టుకొని చిత్రపటమే చాలండి, విగ్రహాలని పెట్టకూడదు. ఇంట్లో వారాహిమాత విగ్రహాలు ఏమి పెట్టకూడదు, చిత్రపటానికే చేయాలి. ఆ చిత్రపటాన్ని చేస్తేనే పుణ్యఫలం ఉంటుంది. లేకపోతే మన ఇంట్లో మొత్తం నిధులు నిక్షేపం అని చెప్పి ఇంట్లో భూకంపాలు వస్తాయి, సృష్టించేసి మనలో మనకి శృతులు లేకుండా పడకుండా చేసేస్తుంది. ఎందుకంటే అమ్మవారికి చిత్రపటం మీదే చేయాలి. విగ్రహాలు లాంటి ఏమి నెలకొల్పకూడదు, పూజించకూడదు, విగ్రహాలు ప్రతిష్ఠ చేయకూడదు ఇళ్లలో. అలాంటి ఏం చేయకూడదండి. పుష్పాలు ఎలాంటివి? పుష్పాలు అంటే మీకు చెప్పాను కదా, మనం ఎలాంటి పుష్పాలని వాడుకోవచ్చు. బంతి పూలు అయితే వాడరాదు, ఇంకా వేరే అన్ని పుష్పాలు వాడుకోవచ్చు. ఏ కలర్లో ఉండే పుష్పం ద్వారా ఎలాంటి వస్తుంది ప్రతిఫలం అనేది కూడా చూడవచ్చు. అమ్మవారికి అయితే పట్టు వస్త్రాలు సమర్పించుకోవాలి. ఈ 9 రోజులలోపు ఏదో రోజు అయితే పట్టు వస్త్రాలు సమర్పించుకోవాలి. అది ఇంట్లో వాళ్ళు కట్టుకోవచ్చు. వారాహి అమ్మవారి నవరాత్రుల గురించి అలాగే వారాహి అమ్మవారి విశిష్టత పూర్తిగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.